అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గడ్డ శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఒక ఉద్యమంలో సాగుతున్న మోడీ స్వచ్ఛ భారత్ ఆలోచనను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రతిరోజు సందర్భంగా సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు. అలాగే మోడీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రాచుర్యం లభించిందన్నారు. స్వచ్ఛ భారత్ వంటి పరిశుభ్రత కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరగాలని చెప్పారు. విశాఖ భోగాపురం మధ్యనున్న 45 కిలోమీటర్ల బీచ్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ఛాలెంజ్ అయింది. మరి అటువంటి దాంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా భాగస్వామ్యం తీసుకోవటం, ఆయనే దీనికి పిలిపివ్వటం, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రయారిటీ ఇవ్వటం, ఎవరైతే ఇందులో బాగా పెద్ద ఎత్తున పాల్గొని బాధ్యతగా చేస్తారో వాళ్ళని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నే జరిగిన ఫ్లడ్స్ విజయవాడ, మనం ఎవరు కూడా ఊహించని ఫ్లడ్స్ అవి. హిస్టరీలో ఎప్పుడు రానంత పెద్ద ఎత్తున ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురయ్యారు. అటువంటి దాంట్లో మన సిబ్బంది ప్రత్యేకించి కార్పొరేషన్ నుంచి దాదాపు 250 మంది వెళ్ళి 13 రోజుల పాటు ఆ నీళ్లలోనే ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సాయం అందించి అవన్నీ కూడా క్లీన్ చేయడంలో కూడా ప్రధానంగా భూమికి పోషించారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి ఈరోజు చిన్న సత్కారం, ఒక షాల్ కప్పి ఒక బొకే ఇచ్చాం. అందరితో మన బాధ్యత తెరల అటువంటి వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్పొరేషన్ కమిషన్ని అలాగే ఇతర అధికారులందరూ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు మోడీ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కాబట్టి ఈ రోజుతో మన బాధ్యత అయిపోవాలి. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జీవన విధానం కావాలి, మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన అందరి బాధ్యత. ఇప్పుడే చెప్పారు ఈ స్వచ్ఛ భారత్లో వైజాగ్ ర్యాంకింగ్ కూడా 4 వచ్చిందని. ఎందుకు 4 ఉండాలి? వైనాట్ 1 అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్ అటువంటి బ్యూటీ ఉంది, చక్కటి బీచ్ ఉంది, బ్రహ్మాండమైన కొండలు, గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఏదైనా ఒక కాల్ ఇస్తే అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే నేచర్ ఉన్నవాళ్ళు. కాబట్టి మనం నెక్స్ట్ ర్యాంకింగ్లో ఖచ్చితంగా ఆ 4వ ప్లేస్ నుంచి వైజాగ్ అనేది నెంబర్ 1 కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఐ లవ్ వైజాగ్ అని ఒక నినాదంతో ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ బీచ్లు కానీ అన్నీ మన పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకుని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వైసీపీ వాళ్ళు ప్రధాన నాయకులంతా కూడా చెప్తున్నారు, మీ రాజీనామాలు సైతం కూడా వాళ్ళు కొంచెం హేళనగా మాట్లాడుతున్నారు. రాజీనామాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకున్న అవగాహన ఏంటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ మాటల ద్వారా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది కానీ ఆ పేరెత్తే కానీ నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, వైఎస్ఆర్ పార్టీకి. మాకు అది ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది ప్రాణత్యాగంతో మనం పోరాడి సాధించుకున్న ఒక పరిశ్రమ. దాన్ని తెలుగువారి గుండె చప్పుడుగా చెప్తా ఉన్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంత ఇంపార్టెంట్, ఈ తెలుగు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ అంత ముఖ్యం. అటువంటి స్టీల్ ప్లాంట్లో రాజకీయం చేయాలనుకోవడం వాళ్ళ నైజం. మా నైజం అది కాదు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వచ్చిన 4 రోజుల్లోపే ఏదైతే మ్యాంగనీస్ గల్లు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటే వాటికి రెన్యువల్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనతోటి మొత్తం ప్లాంట్ అంతా కూడా విజిట్ చేయించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కార్యము అని ఆయనతో ప్రకటన కూడా చేయించడం జరిగింది. అంతేకాదు గతంలో నేను చేసిన రాజీనామా కానీ మా పల్లా శ్రీనివాస్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష కానీ వీటన్నిటి ఫలితాలే మొన్న ఎలక్షన్స్లో మరి అంత మెజారిటీతో పల్లా శ్రీనివాస్ కానీ నేను కానీ గెలవడం జరిగింది. 95,000 పల్లా శ్రీనివాస్కి వస్తే 94,000 నాకు వస్తే మరి భరత్ ఈరోజు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీతో భరత్ గెలిచారు. అంటే ఈరోజు ఆ మాట్లాడే ఆ మాజీ మంత్రులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ వాళ్ళు మన ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో పశ్చాత్తాపం రాల, వాళ్ళలో మార్పు రాల. ఇంకా వాళ్ళు కింద పడ్డా కూడా నేను పైన ఉన్నానని చెప్పి ఒక ఈ నైజంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఈపు విమానమతం మోగించారు. వాళ్ళకి ఒక ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేసి ఒక్కొక్కరి డిపాజిట్లు పోయే పరిస్థితిలో
వైసీపీ నాయకులు చేస్తే ఇంకా బుద్ధి లేకుండా తగుదనమ్మా అని చెప్పని స్టీల్ ప్లాంట్ గురించి రాజకీయం చేస్తామంటే చాలా శోచనీయం. అది నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ మాట్లాడే సోకాల్డ్ పెద్దలు ఎంపీలు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చెప్పుకునే గొప్ప నాయకులు కానీ మొన్న 5 సంవత్సరాలు 2019, 24 ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతా ఉందో ఆ టైంలో వాళ్ళు ఏం గాడిదలు కాస్తా ఉన్నారా? ఎందుకు ఒక్కరంటే ఒకరు వచ్చి నేను మీతో ఉన్నాను, అవసరమైన రాజీనామా చేస్తానని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? రాజీనామా వల్ల లాభం లేదని చెప్పి వీళ్ళకు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనేది చాలా పవర్ఫుల్ అస్త్రం. ఎందుకంటే ఒక రాజీనామా, ఒక పదవి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజీనామాలు చేస్తే ప్రభుత్వం కదిలొస్తుంది. గతంలో స్టీల్ ప్లాంట్ సాధనప్పుడు కూడా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి రాజీనామాలు చేశారు. చేసిన తర్వాత ఆ రోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. కాబట్టి రాజీనామాల వల్ల ఉపయోగం లేదనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీలతోటి ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయించాడు? ఒక్కసారి చరిత్ర తెలుసుకోకుండా సిగ్గు లేకుండా మాట్లాడితే వాళ్ళు అబాస్ పాలవుతారు.